నమస్తే అండి. నమస్తే అండి. నాకు తెలిసిన ఒక చిన్న క్వెషన్ మిమ్మల్ని అడుగుతాను. ఏంటంటే మనకి ఆగ్నేయం వైపే వంటగది ఉండాలి అంటారు గదా! హ్మ్. దానికి ప్రత్యేకంగా ఏమైనా కారణం ఉందంటారా? అంటే ఆగ్నేయం అప్పుడు మనకి దిక్కులు 4 అండి. ఓకే. 4 దిక్కుల్లో ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఈశాన్యం ఉందనుకోండి, దేవుడికి ప్రతిరూపంగా ఈశాన్యాన్ని పోలుస్తాం. అలాగే ఆగ్నేయం వచ్చేతలికి అగ్నిదేవుడు ఆగ్నేయంలో ఉంటాడని మన సృష్టిలో ఒక నిర్మాణంలోనే ఉంది ఆ పరిస్థితి. ఓకే. అగ్నిదేవుడు ఆగ్నేయంలో ఉంటాడు. అప్పుడు అగ్ని అక్కడ వెలిగించినప్పుడు అగ్నిదేవుడిని మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్టు. అంటే మనిషికి ఉష్ణము, శీతలము ఎంత సమపాళల్లో ఉండాలో ఉంటేనే మనిషి మనుగడ. అలాగే ఉష్ణాన్ని మనకి అక్కడ ఏర్పాటు చేసుకొని ఆ ఉష్ణాన్ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలో చేసుకుంటాం. దానికి తోడుగా భార్యాభర్తలు కలిస్తే అది ఒక ఫ్యామిలీ, అది ఒక ఇల్లు. భార్యకి ఆగ్నేయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆమె వంటలు ఆమె చేస్తారు. మరి వండి పెట్టడం, పొయ్యి పెట్టుకోవడం, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అక్కడ చేసుకుంటారు కనుక ఆ దిక్కు ఆ అగ్నికి ప్రత్యేకత. అందువల్ల అగ్నిదేవుణ్ణి అక్కడ పెడతాం.